నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలంలో శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన నూతన పాలక మండలి చైర్మన్ గా బత్తుల బాలరాజ్, పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. పాలక మండలి కొత్తగా ఎన్నుకోబడ్డ పాలక మండలి సభ్యుని తిరుపతి వెంకటేశ్వర స్వామితో సమానంగా, అంటే ఆ విధంగా భావిస్తారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన తిరుపతి మన కురుమూర్తి స్వామి. సో ఆ విధంగా తిరుపతి పోలేని వాళ్ళందరూ కూడా ఇక్కడనే మాకు వెంకటేశ్వర స్వామి ఉండడం చెప్పేసి ఇక్కడనే దర్శించుకుంటాం. అంత పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మీరు మీ సమయాన్ని తప్పకుండా ఇక్కడ అకేషన్స్ ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు తప్పకుండా మీ సమయాన్ని కేటాయించి మీరు స్వామివారి సేవలో మీరందరూ కూడా ధరించాలని చెప్పేసి భక్తులకు ముఖ్యంగా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా, వచ్చిన ఎవరైనా సరే వ్యక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తారని చెప్పేసి భావిస్తూ మరొకసారి ఈరోజు కొత్తగా పాలక మండలి ఏర్పడ్డ చైర్మన్ గారికి, మిగతా పాలక మండలి సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పటికే చాలా ఆశయమైంది. అందరూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నా. ఆ భగవంతుని ఆశీస్సులతో తప్పకుండా పూర్తవుతుందని నేను ఆశిస్తా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ మీకు అందరు కూడా తెలుసు, ఈరోజు అక్కడ మనము యాదగిరి గుట్ట ఏ విధంగా అయితే ప్రాశస్తంగా ఉందో, మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని కూడా ఆ విధంగా అంత పెద్ద స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పేసి ముందుకు పోతా ఉన్నాం. దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడిన విషయాలకు సంబంధించిన ప్రపోజల్స్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. సో 110 కోట్ల రూపాయల పనులు కాక ఇంకా అదనంగా మాకు ఇంకా ఫండ్స్ కావాలని చెప్పి కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా చెప్పినా, నన్ను ఎప్పుడు పోయినప్పుడల్లా కురుమూర్తి దేవస్థానం సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చినాయని చెప్పేసి చాలా సందర్భాల్లో అడిగిను. చాలా సందర్భాల్లో మీటింగ్లలో కూడా మన మహబూబ్నగర్ జిల్లాలో మీటింగ్ అయినప్పుడల్లా కురుమూర్తి దేవస్థానం పేరు కూడా ప్రస్తావిస్తున్నాడు. అది మీరు గమనించి ఉండాలి. గతంలో ఏ ముఖ్యమంత్రి విషయమే నేను వచ్చినని చెప్తున్నాను. నేను పిలిచిన కాదు, భగవంతుడు నాకు మంచి అవకాశం కల్పించింది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నేను కూడా భాగస్వామ్యమైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. ఇది 4th టైం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చాలా మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇక్కడ భోజన వసతి కూడా ఉన్నది. వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు చేసుకొని వెళ్ళగలని విజ్ఞప్తి. అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నా. ఆ భగవంతుని ఆశీస్సులతో తప్పకుండా పూర్తవుతుందని నేను ఆశిస్తా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ మీకు అందరు కూడా తెలుసు, ఈరోజు అక్కడ మనము యాదగిరి గుట్ట ఏ విధంగా అయితే ప్రాశస్తంగా ఉందో, మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని కూడా ఆ విధంగా అంత పెద్ద స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పేసి ముందుకు పోతా ఉన్నాం. దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడిన విషయాలకు సంబంధించిన ప్రపోజల్స్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. సో 110 కోట్ల రూపాయల పనులు కాక ఇంకా అదనంగా మాకు ఇంకా ఫండ్స్ కావాలని చెప్పి కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా చెప్పినా, నన్ను ఎప్పుడు పోయినప్పుడల్లా కురుమూర్తి దేవస్థానం సంబంధించిన పనులు ఎంతవరకు వచ్చినాయని చెప్పేసి చాలా సందర్భాల్లో అడిగిను. చాలా సందర్భాల్లో మీటింగ్లలో కూడా మన మహబూబ్నగర్ జిల్లాలో మీటింగ్ అయినప్పుడల్లా కురుమూర్తి దేవస్థానం పేరు కూడా ప్రస్తావిస్తున్నాడు. అది మీరు గమనించి ఉండాలి. గతంలో ఏ ముఖ్యమంత్రి పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ 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 కురుమూర్తి స్వామి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మిత్రులు, నాగర్ కర్నూలు శాసనసభ్యులు రాజేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యురాలు స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, చాలామంది నియోజకవర్గానికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. చైర్మన్గా బత్తుల బాలరాజ్ గారు, అదేవిధంగా మిగతా పాలక మండలి సభ్యులుగా 12 మంది ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. సో కురుమూర్తి దేవస్థానానికి సంబంధించి మీ అందరికీ తెలుసు, మన ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడము, వారు ఇక్కడికి రావడము, మేము అడిగిందే తడుగా ఈ టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించి 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన విషయాన్ని సందర్భంగా చేస్తూ ఉన్నాము.
సో ఈరోజు ఆ 110 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్న విషయాన్ని కూడా నేను సిద్ధంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ నేను ఒకటే నా ఆశయం, నా లక్ష్యం కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని. సో భవిష్యత్తులో తిరుపతి లాగా ఇక్కడ కూడా రెగ్యులర్గా భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అసౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని కాటేజెస్ నిర్మాణాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ మండపము, ఇతర డెవలప్మెంట్స్ కోసం కూడా ప్రణాళికలు రచించి ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ టెంపుల్ ముందర కూడా షెడ్యూల్ నిర్మాణానికి మనల్ని పూర్తి చేసి పనులు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా పైన టెంపుల్ మహామండపాన్ని కూడా విస్తరిస్తాం. సో తొందరలోనే దానికి సంబంధించిన డ్రాయింగ్స్ అన్ని కూడా ఫైనల్ అయితేనే పనులు మొదలు పెట్టబోతాము. స్నేహ ఫౌండేషన్ వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాను. మహామండపం, అదేవిధంగా అర్ధ మండపం లోపల టెంపుల్, ఎందుకంటే భక్తులు చాలా అంటే బ్రహ్మోత్సవాల సమయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వెయిటింగ్ ఎక్కువ అవుతూ ఉంది కాబట్టి వాళ్ళను క్యూ కాంప్లెక్సెస్ లాగా ఢిల్లీ నుంచి కొన్ని 2-3 ఫ్లోర్లు వేసి ఆ ఫ్లోర్లలో పబ్లిక్ను ఎక్కువ మంది వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ భక్తులు వాళ్ళకి వెయిట్ చేయకుండా వాళ్ళకి కూర్చోబెట్టి దర్శనం చేయించాలని మహామండపాన్ని విస్తరిస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఆగమ శాస్త్రం ప్రకారము అంటే అందరి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే అవన్నీ విధంగా చేయడం మొదలు పెట్టబోతామని విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఈ టెంపుల్ అంటే ప్రాశస్తాన్ని ఉమ్మడి జిల్లాలో ఇక్కడ మనం యాదగిరిగుట్ట ఏ విధంగా అయితే ప్రాశస్తంగా ఉందో ఇక్కడ ఉమ్మడి జిల్లాలో కురుమూర్తి దేవస్థానాన్ని విధంగా ఆ స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పుడే నూతన పాలక మండలి కూడా అదే చెప్పడం జరిగింది. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మీరు మీ సేవలు అందించాలని చెప్పేసి చెప్పినాం. వాళ్ళు కూడా దానికి కట్టుబడి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. తప్పనిసరిగా శ్రద్ధ వహించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమకూరుస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నవి. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి మేము శాయశక్తుల కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. కురుమూర్తి స్వామి దేవస్థాన నూతన పాలక మండలి చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాను. శ్రీ కురుమూర్తి స్వామి సేవ చేసుకునే భాగ్యం కల్పించినటువంటి శ్రీ గౌరవనీయులు శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి నేను చిరకాల కోరిక తీర్చినందుకు వారికి రుణపడి ఉంటాను. ఇక్కడ శ్రీ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో 140 కోట్ల వరకు నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నవి. అదేవిధంగా మా నూతన పాలక మండలి ఆధ్వర్యంలో దేవాలయం లోపల యాత్రికులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా మేము చూస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేము శుభ్రత తర్వాత మరుగుదొడ్ల విషయంలో కూడా శ్రద్ధ తీసుకొని ఇటు కార్యక్రమాలు యాత్రికులకు కలిగేటట్టు చేస్తామని కోరుకుంటున్నాను.